కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పేరును కూడా ప్రస్తావించకుండా వివక్ష చూపిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు నిధులు కేటాయించకపోవడంపై ఐక్య ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చ పెడతామని స్పష్టం చేశారు. కేంద్రంపై పోరాటానికి కలిసి రావాలని కేరళ, తమిళనాడు సీఎంలను కూడా కోరామని వెల్లడించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష హోదాపై హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీలో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్ను ఆదేశించాలని హైకోర్టును కోరారు. ఇప్పటికే ప్రతిపక్ష నేత హోదా కోసం స్పీకర్కు లేఖ రాసినా ఇవ్వలేదని తన పిటిషన్లో పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గత 10 ఏళ్లలో ఇచ్చినట్లే పెద్ద గుండు సున్నా ఇచ్చారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి భారీ మొత్తంలో నిధులిచ్చి తెలంగాణకు మొండి చేయి చూపడం దారుణమన్నారు. బీఆర్ఎస్ శాసనమండలి పక్ష నేతగా మధుసూదనాచారిని ఎంపిక చేసినట్టు ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడించారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో పలు అంశాలను చర్చించినట్లు తెలిపారు. ఈ నెల 25, 26న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మేడిగడ్డ పర్యటన చేపట్టనున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏనాడు ఢిల్లీలో ధర్నా చేయని జగన్ వినుకొండ ఘటనపై చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఎద్దేవా చేశారు. వినుకొండ ఘటన ఏమైనా జాతీయ సమస్యనా అని ప్రశ్నించారు. బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని, ఇప్పటికైనా చంద్రబాబు బీజేపీకి మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డు నాణ్యత పెంపునకు కమిటీ ఏర్పాటు చేశామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. ఈ కమిటీలోని 4 సభ్యులు లడ్డూ తయారీలో నాణ్యమైన నెయ్యిని వాడేలా పర్యవేక్షిస్తారని వెల్లడించారు. లడ్డూకు వాడే నెయ్యి టెండర్లో కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. భక్తులకు నాణ్యమైన లడ్డూ అందించేందుకు కృషి చేస్తామన్నారు. ములుగు జిల్లాలోని బోగతా జలపాతంలో మునిగి యువకుడు దుర్మరణం పాలయ్యాడు. వరంగల్లోని కాశీబుగ్గకు చెందిన జశ్వంత్ సరదాగా జలపాతంలోని నీటిలోకి దిగాడు. అంతలోని వరద ఉధృతి పెరగడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. సెక్యూరిటీ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 3వసారి అధికారం చేపట్టినప్పటికీ ప్రజల గురించి బీజేపీ ఆలోచించలేదని విమర్శించారు. తమిళనాడుకు నిధులు ఇవ్వలేదని, ప్రాజెక్టులు ప్రకటించలేదని ఆరోపించారు. త్వరలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని తమిళనాడు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. నీట్ 2024 ప్రశ్నాపత్రం లీక్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నీట్ పేపర్ లీకేజీ వల్ల కేవలం 155 మంది విద్యార్థులు లబ్ధి పొందినట్టు తమ విచారణలో వెల్లడైందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును పరిగణలోకి తీసుకుని రద్దు చేయొద్దని నిర్ణయించామని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉన్నాయి. భద్రాచలం, ప్రకాశం బ్యారేజీలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. శ్రీరామ్ సాగర్, మిడ్మానేరు, కిన్నెరసాని, తోపాకులగూడెం, సమ్మక్క సాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్టానికి చేరుకుంది.